హాయ్, ఈరోజు మన వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా ఈ ఛానల్ని మొదటిగా చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా 1953 అక్టోబర్ 1న మద్రాసు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను, రాయలసీమ దత్త జిల్లాలను కలిపి కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించింది. ఆంధ్రప్రదేశ్ యొక్క చారిత్రక నేపథ్యం. ఆంధ్ర అనే శబ్దం మొదటిగా ఐతిరేయ బ్రాహ్మణంలో కనిపిస్తుంది. ఇందులోని సునస్సేపుని వృత్తాపంలో దక్షిణ పదంలో ఆంధ్ర జాతి ప్రజలు ఉంటారని చెప్పబడింది. ఆంధ్ర ప్రాంతాన్ని ఆంధ్ర దేశమని, త్రిలింగ దేశమని, ఆంధ్ర పదం, ఆంధ్రావని, ఆంధ్ర విషయ అని వివిధ పేర్లతో సంబోధించేవారు. బౌద్ధ సాహిత్యంలో అందరట్టగా ఆంధ్ర ప్రాంతాన్ని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ యొక్క విభజన గురించి తెలుసుకుందాం. తెలంగాణ ప్రాంతంలో అనేక ఉద్యమాలు, సంఘర్షణల తర్వాత 2023 డిసెంబర్ 3న ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదించింది. 29వ రాష్ట్ర హోదాలో 2014 జూన్ 2 నుంచి ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించగా మిగిలిన ప్రాంతం ఆంధ్రప్రదేశ్గా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఉనికి గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశానికి ఆగ్నేయ భాగంలో బంగాళాఖాతానికి ఆనుకుని ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క విస్తరణ. వైశాల్యపరంగా భారతదేశంలో 8వ పెద్ద రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. 1,60,205 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మొత్తం దేశ భూభాగంలో 4.86% భూభాగాన్ని ఆంధ్రప్రదేశ్ ఆక్రమించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి వేరుపడిన తెలంగాణ వైశాల్యంలో 12వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క సరిహద్దుల గురించి తెలుసుకుందాం. తూర్పు దిక్కున బంగాళాఖాతం ఉంది. దక్షిణాన తమిళనాడు రాష్ట్రం ఉంది. ఉత్తరాన ఒడిస్సా రాష్ట్రం ఉంది. ఛత్తీస్గఢ్, తెలంగాణ ఉన్నాయి. పడమర దిశన కర్ణాటక రాష్ట్రం ఉంది. ఇతర రాష్ట్రాలతో సరిహద్దు గల జిల్లాల గురించి తెలుసుకుందాం. ఒడిస్సా రాష్ట్రానికి శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రానికి కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రానికి చిత్తూరు, నెల్లూరు జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి తూర్పుగోదావరి జిల్లా సరిహద్దుగా ఉంది. తెలంగాణ రాష్ట్రం విడిపోవడం వల్ల మహారాష్ట్రతో సరిహద్దును ఆంధ్రప్రదేశ్ కోల్పోయింది.
కడప జిల్లాను మినహాయించి ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన అన్ని జిల్లాలకు ఇతర రాష్ట్రాలతో సరిహద్దులు ఉన్నాయి. ఏ రాష్ట్రంతో సరిహద్దులు లేని కడప జిల్లాను భూపరివేష్టిత జిల్లాగా పేర్కొంటారు. భౌతిక, సాంఘిక, ఆర్థిక స్థితి దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ను 2 ప్రాంతాలుగా విభజించవచ్చు. అందులో 1 కోస్తా ప్రాంతం, 2 రాయలసీమ ప్రాంతం. కోస్తా ప్రాంతం గురించి తెలుసుకుందాం. ఈ ప్రాంతంలో 9 జిల్లాలు ఉన్నాయి. అవి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్ర ప్రాంతం వైశాల్యం 92,900 చదరపు కిలోమీటర్లు. ఈ ప్రాంతంలో నాగావళి, వంశధార, గోదావరి, కృష్ణా, పెన్నా నదులు ఏర్పరిచిన సారవంతమైన డెల్టా మైదానాలు ఉన్నాయి. రాష్ట్రంలో పండుతున్న ఆహార, వాణిజ్య పంటలు అత్యధికంగా ఈ ప్రాంతంలోనే పండుతున్నాయి. అందుకే కోస్తా ఆంధ్ర అని పేరు కలిగి ఉంది. ప్రాంతాన్ని దక్షిణ భారతదేశ ధాన్యాగారం అని పిలుస్తారు. ఈ ప్రాంతం వాణిజ్య, రవాణా, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో రాయలసీమ ప్రాంతం కంటే అభివృద్ధి కలిగి ఉంది. ఇప్పుడు రాయలసీమ ప్రాంతం గురించి తెలుసుకుందాం. రాయలసీమలో 4 జిల్లాలు ఉన్నాయి. అవి చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలు. రాయలసీమ వైశాల్యం 67,400 చదరపు కిలోమీటర్లు. పూర్వం నుంచి కరువు కాటకాలకు ప్రసిద్ధి చెందింది. జనసాంద్రత కూడా అల్పమే. శిలామయమైన నిస్సార మృతికలు, నిలకడలేని వర్షపాతం ఈ ప్రాంతంలో కనిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్ 972 కిలోమీటర్లు అంటే 605 మైళ్ళతో తూర్పు తీరంలో పొడవైన తీరారేఖ కలిగిన రాష్ట్రం. పొడవైన తీరారేఖ కలిగిన జిల్లా శ్రీకాకుళం జిల్లా. అత్యల్ప తీరారేఖ కలిగిన జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా. ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభా గురించి తెలుసుకుందాం. జనాభా లెక్కల ప్రకారం 4.95 కోట్ల జనాభాతో దేశంలో 10వ స్థానాన్ని ఆక్రమించి దేశ జనాభాలో 4.10% కలిగి ఉంది. జనాభా పరంగా అతిపెద్ద జిల్లా తూర్పుగోదావరి. అతి తక్కువ జనాభా ఉన్న జిల్లా విజయనగరం. ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాలు 17.08%, షెడ్యూల్ తెగలు 5.53%గా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారిక చిహ్నాల గురించి తెలుసుకుందాం. రాష్ట్ర అధికారిక ముద్ర పూర్ణకుంభం. రాష్ట్ర అధికారిక భాషలు తెలుగు, ఉర్దూ.
రాష్ట్రగీతం మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. రాష్ట్ర జంతువు కృష్ణ జింక. రాష్ట్ర పక్షి పాలపిట్ట. రాష్ట్ర వృక్షం వేప చెట్టు. రాష్ట్ర క్రీడ కబడ్డీ. రాష్ట్ర పుష్పం కలువ పువ్వు. రాష్ట్ర జలచరం డాల్ఫిన్. రాష్ట్ర ఫలం మామిడి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మరిన్ని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కర్నూలు. 1953 అక్టోబర్ 1 నుంచి 1956 నవంబర్ 1 ముందు వరకు ఉన్నది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉంది. ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం గారు. ఆంధ్ర రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద జిల్లా అనంతపురం. అతి చిన్న జిల్లా శ్రీకాకుళం. ఆంధ్రప్రదేశ్లో చివరిగా ఆవిర్భవించిన జిల్లా విజయనగరం. అది 1979 జూన్ 1వ తారీఖున ఆవిర్భవించింది. ఆంధ్రప్రదేశ్ యొక్క నూతన రాజధాని అమరావతి. ఆంధ్రప్రదేశ్ యొక్క శంకుస్థాపన 23 అక్టోబరు 2015లో జరిగింది. ఆంధ్రప్రదేశ్ యొక్క హైకోర్టు హైదరాబాద్. 10 సంవత్సరాలు ఉమ్మడిగా ఉంటుంది. రాయలసీమకు ఆ పేరు పెట్టింది గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గారు. ఆంధ్రప్రదేశ్ ఆకారం తాళం చెవి. శాసనసభ స్థానాలు 175. విధానమండలి స్థానాలు 58. లోక్సభ స్థానాలు 25. రాజ్యసభ స్థానాలు 11. నూతన ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రమాణ స్వీకారం చేసిన తేదీ 2014 జూన్ 8. సమైక్య రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.